ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగం ఈ 91వ కీర్తన అంతా కూడా మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో, సర్వశక్తులైన దేవుని నీడలో ఎవరు విశ్రమిస్తారో వారికి ప్రభు ఇచ్చే కాపుదల ఎలాగుంటుందనే విషయాల గురించి చాలా చక్కగా వివరంగా వ్రాయబడి ఉందన్నమాట. ప్రతిదినము కూడా ఈ వాక్యాన్ని ఈ 91వ కీర్తన మనం చదువుకోవటం ఎంతో మంచిది. అది మనకు ఆశీర్వాదం, మనకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది, ఎంతో భద్రతను కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. చాలామంది 91వ కీర్తన కంటత పెడతారు, కంటత పెట్టి దాన్ని చూడకుండానే చెప్తూ ఉంటారు. మరి మాకు కూడా అలవాటు ఉంది. మా ఇంట్లో మా అమ్మగారు నేను కానీ ఈ కీర్తన ఎప్పుడు మేము కంటత పెట్టుకొని నిద్రలో లేపడినా కూడా మేము చెప్పే విధంగా ఆ వాక్యాన్ని మా అమ్మ కూడా ఇప్పుడు ప్రతి దినము మేము మరి బైబిల్ తీయకుండా నోటితోనే మేము ఆ వాక్యాన్ని చెప్పేవాళ్ళం ప్రతి రాత్రి మేము పరుండేటప్పుడు. కాబట్టి ఆ విధంగా చెప్పుకోవటం మనందరికీ ఎంతో క్షేమం, అది ఆశీర్వాదం. మరి ఎవరైనా ఆసక్తి కలిగి మీరు కూడా అట్లా విధానంగా 91 కీర్తన కంటత పెట్టి ఆ విధంగా మీరు నోటితో ఉచ్చరించుకోవటం నేర్చుకోండి. అది ఎంతో మీకు మేలుకరంగా ఉంటుంది. ఇక్కడ అనేకమైన ఆదరణకరమైన మాటలు పైనుంచి చెప్పుకుంటూ వస్తూ కీర్తనాకారుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఆయన రెక్కల నీడ కింద విశ్రమిస్తారో వారికి ఏ అపాయం రాదని, వారికి ఏ తెగులు వాడి గుడారంలోకి సమీపించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, వారు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి మార్గాలన్నింటిలో వారికి ఏ అపాయం రాకుండా, ఏ తొట్టిపాటు రాకుండా వారిని కాపాడటానికి ఆయన దూతలు మరి కాపలా నడిపిస్తాయని ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తుంది. నా కుమార్తె బయటకు వెళ్తుంది, నా కుమారుడు పలాని పని మీద వెళ్తున్నాడు, నువ్వు తోడుగా వెళ్ళి నా కుమారుడిని కాచి కాపాడమని చెప్పి దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ఒక భక్తుడు చెప్పగా నేను విన్నానండి. మరి ప్రతి వ్యక్తి చుట్టూ ఎప్పుడు నిత్యం 8 దూతలు మన చుట్టూ మనం కాపలా కాస్తూ ఉంటాయండి. 8 దూతలు మన చుట్టూ ఎప్పుడు కూడా ఉండి మనకు క్షేమాన్ని కలుగు చేస్తూ మన యొక్క బాగోగులు చూసుకుంటూ మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటాయి అంట. మరి ఈ దూతలు మార్గమధ్యంలో తోడుగా ఉండి ఏం చేస్తున్నాయి అంటే, 12వ వచనం చదివితే, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. మన పాదాలకు రాయి తగలకుండా దూతలుంట తమ చేతులతో ఎత్తిపట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటాయండి. కొన్నిసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఈ దినం చాలా ప్రమాదం తప్పింది నాకు, అసలు ఆ వెహికల్ నా మీదకి వచ్చేసింది అనుకున్నాను నేను, కానీ రెప్పపాటులో తప్పిపోయింది అని చెప్పుకుంటూ ఉంటాం. లేకపోతే ఇలాంటి జరగవలసిన ప్రమాదం రెప్పపాటులో వెంట్రుకవాసులో తప్పిపోయింది ప్రమాదం అని చెప్పుకుంటూ ఉంటాం. ఎలా తప్పిపోతుంది ప్రమాదం అంటే ఏంటి? రెప్పపాటులో తప్పింది. ఎలా తప్పిపోయింది అంటే దేవుని హస్తం అక్కడ తోడుగా ఉండి ఆయన దూతలు నీకు కాపలాగా ఉండి ఆ అపాయం నుండి మనలను తప్పిస్తున్నారనమాట. అందుకే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉంటుందంట. కాబట్టి నిజంగా దేవుని ఎరిగిన మనం చుట్టూ దేవుని దూత ఎప్పుడు నిత్యం మనకు తోడుగా ఉండి ప్రతి కీడు నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటక నిన్ను గూర్చి తన దూతను ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినం మీరు వెళుతున్న మార్గం అన్నింటిలో దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. ఆయన దూతలు మీకు తోడుగా ఉంటే ఏ అపాయం రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఈ ఒక్కరోజే కాదు, దినదినము మన ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు దినదినము మనకు తోడుగా ఉండి మనం చేపట్టుకొని నడిపించే దేవుడు, తన దూతలను తోడుగా ఇచ్చి ప్రతి కీడు నుంచి తప్పించే దేవుడు మన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, ఉదయకాల వాక్యం వింటున్న మా ప్రియులందరినీ పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి. వారి అవసరం అక్కర తీర్చండి. వలుచున్న మార్గాల్లో నీ కృప తోడుగా ఉంచండి. మీ దూతల సమూహాన్ని వారి చుట్టూ తోడుగా ఉంచిన ఆయన ఏ అపాయం రాకుండా వారిని కాచి సంరక్షించి వారు చేస్తున్న పనిపాట్లో నీ ఆశీర్వాదం దీవెని దయచేయను. ఆయన బలహీనలు ముట్టి స్వస్థపరచును. ఆయన దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, సమస్యలను వారిని విడిపించిన ఆయన ఇదిలో నాయన
బర్త్డే జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సంవత్సరం అంతా నూతన కార్యాలు వారి పట్ల జరిగించండి. వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. వారి జీవితాల్లో కావలసిన మేలు, ఆశీర్వాదం, సమాధానం, సంతోషం కలుగు చేయండి. ఈ దినమంతా నీ కృపాక్షేమాలు తోడు ఉంచమని యేసునామములో ప్రార్థించడి ఈ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.